వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు హెల్దీ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. రక్తహీనత లేకుండా చాలా బలంగా ఉండాలంటే మాత్రం ఇలాంటి లడ్డూలు రోజుకొకటి తింటూ ఉండాలి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. 1 కప్పు బాదం పప్పు వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు వాల్నట్స్ కూడా వేసుకున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని వేయించేసుకోవాలి. ఎక్కడే గానీ మాడనివ్వకూడదు. వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు ద్రాక్ష కూడా వేస్తున్నాను. ముందుగానే ఎండు ద్రాక్ష వేసుకోకూడదు. చివరిగా వేసుకుని 1 నిమిషం పాటు ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కడాయిలోని 1 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు పుచ్చకాయ గింజలు కూడా వేసాను. మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు. నేనైతే పుచ్చకాయ గింజలు మాత్రమే 1/2 కప్పు వేసుకున్నాను. వీటిని కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని దోరగా వేయించేసుకోవాలి చిటపటలాడుతూ. అలాగే మనకు గరిటతో పైకి అన్నామంటే పెలుసుగా తెలుస్తాయి. వీటిని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు ఇంకా బాదం పప్పు, వాటిలోనే ఇవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని 1 కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1 కప్పు వరకు ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించేసుకొని లో ఫ్లేమ్ లోనే వేరొక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోని 1.5 కప్పు వరకు ఖర్జూరాన్ని వేస్తున్నాను. గింజలు తీసేసుకొని ఖర్జూరాన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం పౌడర్ అండి, ఇది నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ ని వేస్తున్నాను. మీ దగ్గర మామూలు బెల్లం ఉన్నా సరే వేసుకోవచ్చు. తీపి ఇంకొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వరకు వేసుకున్నాను. ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కరిగిపోయి ఇక్కడ ఖర్జూరం కూడా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపు మనకు డ్రై ఫ్రూట్స్, సీడ్స్ కూడా చాలా బాగా చల్లారిపోయి ఉంటాయి. వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్ లో కూడా ఎక్కడే గానీ తడి ఉండకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ముందుగా మనము ఖర్జూరము బెల్లం వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, అదే కడాయిలోనే వేస్తున్నాను. మళ్ళీ వేరొక బౌల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇదే కడాయిలోనే గ్రైండ్ చేసుకున్న వాటిని అన్నిటిని ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలాగే డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ని గ్రైండ్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు, కొబ్బరి ఉన్నాయి కదా, వాటిని కూడా గ్రైండ్ చేయాలి. మరి మెత్తగా కాకుండా లైట్ గా ఇలా పల్స్ మోడ్ లో పెట్టేసుకుని గ్రైండ్ చేస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మనము ఖర్జూరం బెల్లం వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, చల్లారుతుందండి. ఈ లోపు మనము ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి వేసే లోపు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. పేస్ట్ ఉంటే మనకి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఉండలుండలుగా ఉంటుంది కదా, ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనము పట్టుకునే విధంగా ఉంటే చేత్తోనే బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుని లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇప్పుడు చేత్తోనే తీసేసుకుని బాగా కలిపేస్తున్నాను. చేత్తో కలిపినప్పుడే మనకు ఈ ఖర్జూరం పేస్ట్ అనేది చాలా బాగా కలుస్తుంది. ఇలా మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకున్న తర్వాత లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. లడ్డూలుగా చుట్టుకోవడం చాలా ఈజీ. బాగా చల్లారిన తర్వాతనే మనము లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలని ఏమీ లేదు. చూసారు కదా, ఇలాగే మొత్తం లడ్డూల్ని చుట్టేస్తే సరిపోతుంది. మనకు ఏ సైజులో కావాల్సింటే ఆ సైజులో. నేనైతే మిగతా అన్ని లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ గా మనము హెల్దీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదనే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, కానీ మనము ఏవంటే అవి ఇచ్చే బదులు ఇలాంటి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని చేసి పెట్టామంటే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు హెల్దీ కూడా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని వేస్తున్నాను. అలాగే 1 కప్పు జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఎక్కడే గానీ మాడనివ్వకూడదు.
అలానే హై ఫ్లేమ్ లో కూడా పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని 1 కప్పు గుమ్మడి గింజలు, అలాగే 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలు, అలాగే 1/2 కప్పు పుచ్చకాయ గింజలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఇక 2 నిమిషాల్లో ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు ఇందులోనే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేస్తున్నాను. ఇవి ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఈ లడ్డూలు అనేటివి. ఈ గసగసాలు అనేటివి వేయించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదు, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. కాబట్టి చివరలో వేసేసుకొని ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా మనము బాదం పప్పు, జీడిపప్పు వేయించి ప్లేట్ లో వేసుకున్నాం కదా, ఇందులోనే వేసేసాను. ఇదే కడాయిలోని 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకుంటే అలా అయినా వేసేసుకోవచ్చు. 2 కప్పుల గింజలు తీసుకున్న ఖర్జూరాన్ని వేస్తున్నాను. ఖర్జూరాన్ని ఇలా వేడి మీద బాగా కలుపుకుంటూ ఉన్నామంటే మెత్తబడుతూ ఉంటుంది, పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కూడా ఇలా వేయించేసుకోవచ్చు. ఇలాగే మెత్తబడుతూ ఉంటుంది. గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వేడి తగిలే కొద్దీ మెత్తబడుతూ ఉంటుంది ఖర్జూరం అనేది. చూసారు కదా ఎంత బాగా పేస్ట్ లాగా వచ్చేసిందో. మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసామంటే మరి మెత్తగా అయిపోతుంది. ఇలా వేయించేసుకున్నాం అనుకోండి మెత్తబడుతూ అక్కడక్కడ మనకు ఖర్జూరం ముక్కలు కూడా తెలుస్తూ ఉంటాయి లడ్డూలు తినేటప్పుడు. ఇలా వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఏమీ ఆన్ లో ఉండాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ అనేది బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని నేను పక్కకు పెట్టేస్తున్నాను. స్టవ్ మీద ఏమీ పెట్టాల్సిన పని లేదు. ఖర్జూరం పేస్ట్ అనేది బాగా ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఇప్పుడే కలుపుకోలేము. ఇందులోనే 1/2 కప్పు వరకు తేనె కూడా వేస్తున్నాను. మనకు స్వీట్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా కొంచెం జిగురుగా రావడం కోసం లడ్డూలు చుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది ఈ తేనె వేసుకోవడం వల్ల. మీకు తేనె ఇష్టం లేదు అనుకుంటే ఇలాగే కూడా బాగా కలిపేసుకుని ఉండలుగా చుట్టేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఈజీగా లడ్డూలుగా వచ్చేస్తున్నాయో. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలని ఏమీ లేదు. చేతులు పెట్టేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే ఇలా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.